విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో 23వ విశాఖ పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరిగే పుస్తక ప్రదర్శనను జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ ప్రారంభించగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వీసీ వి బాలమోహన్ దాస్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ నిత్య జీవితంలో పిల్లల నుంచి పెద్దల వరకు పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలని సూచించారు. డిజిటల్ యుగంలో కూడా పుస్తక పఠనానిదే పైచేయని, ఇందులో ఉండే సౌలభ్యం మరి దేనికి రాదని వ్యాఖ్యానించారు. విద్యాలయాలు కానీ ప్రతి చోట కూడా బుక్ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్ కావాలి. ఈ రోజుకు చాలా బుక్స్, ఇప్పుడు నేను కూడా మంచి బుక్ రీడింగ్ అలవాటు ఉన్నటువంటి వ్యక్తిని. చాలా పుస్తకాలు చదివాం. ఇప్పటికి కూడా మర్చిపోలేని పుస్తకాలు కొన్ని ఉంటాయి. మోడర్న్ బుక్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు వస్తున్నాయి ఈ మధ్య పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాల్లో. సో వాటిని ఒక కిట్ లాగా తయారు చేసి మనం ఒక సిలబస్ రూపంలోకి పిల్లల యొక్క ఫర్ ఎగ్జాంపుల్ 15 years దాటినోడు ఈ కిట్ చదవాలి, 20 years దాటినోడు ఈ కిట్ చదవాలి, 25 years దాటినోడు ఈ కిట్ చదవాలని రాబోయే రోజుల్లో రాబోతాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్స్కి ఉపయోగపడేటువంటివన్నీ కూడా ఒక కిట్ రూపంలోకి వస్తే చాలా సులభంగా పిల్లలు ఒక కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేటువంటి తెచ్చుకుంటారు. చాలా సందర్భాల్లో పుస్తకాలు ఒక రచయిత ఒక రకంగా చెప్తే ఇంకో రచయిత ఇంకో రకంగా చెప్తూ ఉంటాడు. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా పిల్లలకి ఒక కాంప్రహెన్సివ్నెస్ని తీసుకొచ్చే విధంగా పుస్తక సంస్థలు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, రచయితలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేస్తారని. అటు విశాలాంధ్ర విషయానికి వస్తే వీళ్ళ యొక్క స్వార్థం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నిస్వార్థంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి, అదేవిధంగా విద్యార్థులకు ఉపయోగపడేటువంటి, అదేవిధంగా పేదరికానికి సంబంధించినటువంటి సమస్యల్ని ప్రతిబింబించే విధంగా వాళ్ళ సాహిత్యం ఉంటుంది. అది ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళ కృషిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విశాలాంధ్ర బుక్ హౌస్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.